వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. ఒక అత్తింటికి ఆడపిల్లని పంపించే ముందు ప్రతి అమ్మాయి కూడా ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత పెద్దదైనా చిన్నపిల్లలానే చూస్తారు. అదే ఆడపిల్ల ఇంట్లో ఉందని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు 20 ఏళ్ళు వచ్చి రాని వెంటనే కంగారు పడిపోతూ ఉంటారు. వయసు వచ్చేస్తుంది, అది కూడా వాళ్ళ ఇంటెన్షన్ కాదు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరో అంటూ ఉంటారు, వాళ్ళవన్నీ పట్టుకొని పంపించేయాలి, సంబంధం దొరికితే చాలనుకొని వెనక ముందు కూడా ఆలోచించరు. ఏదో ఇంటికి ఒకసారి 2 సార్లు కలుస్తారు, భోజనాలు అవుతాయి, మాట మంచి తీరు బాగుందని చెప్పి అమ్మాయి నుంచి పంపించేస్తుంటాం. అన్నీ బాగుంటే అద్భుతం. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూడకూడని వినకూడని పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉంటారు ఆడపిల్లలు. అలాంటి ఆడపిల్లలు ఎంతోమంది కింద కామెంట్లు పెట్టి కూడా ఉంటుంటాయి. మా తల్లిదండ్రులు మా పర్మిషన్ కూడా లేకుండా ఇచ్చి చేసి పంపించారు, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు ఈ సంసార జీవితాన్ని, నా లైఫ్ ఇంకా స్టూడెంట్ లైఫే, బట్ అప్పుడే నాకు సంసార జీవితాన్ని అప్పచెప్పారని మాట్లాడుతున్నారు. ఒకసారి తల్లిదండ్రులకి ఈ టాపిక్ నుంచి మనం ఏం మాట్లాడచ్చు? ఇది ఎన్ని ఎపిసోడ్లు చేసుకున్నా జీవితం అంతా అసలు ఈ టాపిక్ మీదనే, లైఫ్ అంతా ఇదే టాపిక్ మీద, అసలు హోల్ లైఫ్, హోల్ ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచే జనరేటింగ్ పాయింట్ ఏది పెళ్ళి. సో కమింగ్ ఆ పాయింట్ కంటే ముందు ఒక బ్యూటిఫుల్ స్టోరీ. రామాయణం కంటే ముందు సీత జనకుడి దగ్గర పెరిగినప్పుడు ఒక బ్యూటిఫుల్ లైఫ్, ఒక బంగారు తల్లి, ఒక బంగారు బొమ్మ, ఆమె కోసం ఒక స్వయంవరం, అంతకు మించిన స్టోరీ ఏం కావాలి నీకు? రామాయణం కష్టాలు ఎక్కడికి, ఒక ఫ్యామిలీలోకి వస్తే ఆ దేవతలకే తప్పలేదు. రాముణ్ణి చూసి ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి తెలియంది రామాయణం అని అన్నారు. ఆ తర్వాత అడవిలకు తల్లి వెనకాల అత్త రూపంలో ఏదైతే అది ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆస్తి కోసం గొడవలు కానివ్వండి, భర్త రాముడు మంచివాడే కానీ పక్కన వాళ్ళ మాటలు పట్టుకొని ఏం చేశాడు. సో ఇలా రామాయణాన్ని మనం పక్కన పెడితే, సో అదే ఎగ్జాక్ట్లీ ఆడపిల్లల జీవితంలో నాకు అర్థం కాని ఏంటంటే, ఆడపిల్ల పుట్టంగానే భలే సంతోషపడేవాళ్ళు కొంతమంది ఉంటారు, భలే భయపడేవాళ్ళు కొంతమంది ఉంటారు, నా వంశాన్ని తీసుకుపోయే కొడుకు పుట్టలేదని బాధపడేవాళ్ళు ఉంటారు. సో బాధ, భయం, సంతోషం, ఈ 3 భావోద్వేగాలు మాట్లాడుకున్నా ఫైనల్గా ఒక పాయింట్, ప్రతి ఒక్క తండ్రిని ఈ 3 లైఫ్లోంచి ముగ్గురు వచ్చిన ఒక టైంలో మాత్రం ఏడిపించేది ఒకే ఒక సిచ్యుయేషన్, పెళ్ళి. నాకు అర్థం కాకపోయేది ఏంటంటే, ఆడపిల్ల అంటే చక్కగా తండ్రికి ఎంత అటాచ్మెంట్ ఉంటుంది కదా, లైక్ మీ యాజ్ వెల్ యాజ్ సో డూ ఐ. ఏంటి, నాకు విపరీతమైన ప్రేమ మా నాన్న అంటే, అందరూ అనేవాళ్ళు నీకు నాన్న అంటే ఎక్కువ ఎందుకు అని. సో అది తెలియకుండానే ఆపోజిట్గా మనకి తండ్రి మీద ప్రేమ, అబ్బాయికి అమ్మ మీద ప్రేమ అనేది కామన్ థియరీలో పోతే, ఎందుకు ఈ బిడ్డ పెళ్లి చేసేటప్పుడు ఏడుస్తారు? చిన్నప్పుడు అర్థమయ్యేది కదా, అంతలా ఏడుస్తారు ఏంటి అని అనుకున్నాను. వచ్చేస్తుంది కదా 10-15 రోజులు, అంటే ఎక్కడ పోతారు, తల్లిదండ్రి ఇక్కడే ఉంటారు కదా, వస్తారు కదా, అంతా అసలు ఏడుస్తారు. కానీ నా పెళ్ళయ్యాక తెలిసింది ఎందుకు ఏడుస్తారు అని. ఎందుకంటే ఇక్కడ పడ్డ గారాబాలు, ఇక్కడ పడ్డ మనకి అనుకున్నది సాగినట్టు, లేకపోతే ఆ ప్రేమ కానివ్వండి, అది వితౌట్ డిమాండ్, అన్ఎక్స్పెక్టెడ్, అన్కండిషనల్. ఎగ్జాక్ట్లీ నీ ఇష్టం, నీ వాళ్ళు. కానీ నువ్వు ఒక కొత్త ఇంటికి 1000 కోరికలు 1,000 ఆశలతో ఒక అమ్మాయి అడుగు పెట్టినప్పుడు, ఈ తండ్రి ఇచ్చేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు చాలామంది తీసుకునే నిర్ణయాలలో మీరు గమనిస్తే, ప్రేమ వివాహం అయితే ఈ తండ్రికి ఇష్టం ఉండదు. అదే అమ్మాయి వయసుకు వచ్చింది, నా దగ్గర డబ్బులు, మళ్ళా నేను బోల్డ్ అవుతాను, పెళ్లి చేసేస్తే నా బాధ్యత అయిపోతుంది అని కుటుంబాన్ని చూసి, పెద్ద ఫ్యామిలీ, కొంతమంది రిచ్, కొంతమంది అబ్బాయి అందంగా ఉన్నారు, ఏదో ఒక్క స్ట్రీమ్ లైన్ చూసుకొని ఇస్తారు. ఇచ్చిన తర్వాత స్టోరీ బిగిన్స్. అప్పుడు తెర ఒక ఆడదాని జీవితానికి కానీ మగవాడి జీవితానికి కానీ తెర తీసే టైం. అక్కడి నుంచి ఈ అమ్మాయి ఇక్కడ పడ్డ ఆనందం ఏంటి, ఇక్కడ పడ్డ అసలు ఏమి ఉండదు కదా, నువ్వు ఏం చేసినా చెల్లుతుంది, లేకపోతే నీ తల్లిదండ్రులే, నీ ప్లేస్, నీ ఇలాకా, ఐ కెన్ సే. వేరే ఇంట్లోకి పోయినప్పుడు మంచిగా చూసుకొని హ్యాపీ హస్బెండ్స్, హ్యాపీ వాళ్ళని కూడా పక్కన పెడదాం. కానీ అదే ఒకసారి ఊహించుకో, నువ్వు తెలిసి తెలియక సరిగ్గా కనుక్కోక రాంగ్ డైరెక్షన్లో ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయటం వల్ల ఆ అమ్మాయికి కష్టాలు గనక స్టార్ట్ అయ్యి ఉంటే, ఏది కొంతమందికి అదే రోజు నుంచి
లేకపోతే కొన్ని రోజుల హనీమూన్ పీరియడ్ ఖతమైన తర్వాత ఆ 5-6 months హ్యాపీ రోజీ థింగ్స్ ఒకరికొకరికి నచ్చంది కానీ, లేకపోతే అతనికి బ్యాడ్ వ్యసనాలు కానీ, అతనికి ఇంకేమైనా ఇలా అన్నీ బయటపడి ఇలాంటివన్నీ ఈ తండ్రికి తెలిసినప్పుడు ఎలా ఉంటుంది సిచ్యుయేషన్? రోజు ఈ పిల్ల చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అర్థం చేసుకునే వాళ్ళే తల్లిదండ్రులు. వాళ్ళు ఇక్కడ వచ్చి ఏమీ చెయ్యలేరు ఉషా. ఎందుకు అంటే గొడవ పెద్దగా అవుతుందని, ఏమైనా మేము పోయి గొడవ పెట్టుకుంటే ఇంటికి పంపించేస్తాడు అన్న ఇన్సెక్యూరిటీ, భయం. ఒకవేళ ప్రేమ ఉండి తీసుకొచ్చుకుందామన్న ఈ సొసైటీ దుమ్మెత్తి పోస్తుందేమో, రాళ్ళేస్తుందో అన్న భయం. వీటితో వీళ్ళ డెసిషను చూసి చూడనట్టు ఇగ్నోర్ చేస్తా. ఈ తల్లిదండ్రులకు వెరీ బ్యాడ్ ఏంటంటే, నీకు సొసైటీ కావాలా, నీ కూతురు కావాలా? ఈ తండ్రి ఈ కూతురులో మొహంలో చిరునవ్వు బట్టి గమనించేదే తల్లిదండ్రులు. ఎంత ఉల్లాసంగా ఉంది, ఏం కష్టపడుతుందని ఈవిడ చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఆ కష్టాలను విని వీళ్ళు ఖచ్చితంగా ఆ కూతురు రోజు నేను నా చేజేతులారా చంపేశానే, నా కూతురు రోజు చనిపోతుంది, దినదిన గండం అవుతుంది అని ఈ తల్లిదండ్రి ఎన్ని కష్టాలు పడుతుంటారు. వాళ్ళకు ముద్ద దిగుతుందా? రాత్రి పడుకొని లేచే వరకు వీళ్ళ స్ట్రెస్ కొంతమందిని విపరీతంగా ఫిజికల్గా అబ్యూస్ చేసేవాళ్ళు ఉంటారు. అది మనం ఎన్నో చూస్తున్నాం సంఘటనలు. కొట్టడం కానీ, అంటే ఎంత ఘోరమైన పరిస్థితి, దయనీయమైన స్థితి అంటే, మొన్న మనం చెప్పుకున్న స్టోరీలో కూడా ఈవెన్ నువ్వు గ్రూప్స్లో ఈ గ్రూప్ జాబ్ చేసే ఆమెను కూడా తాగెళ్ళి ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో కొడుతున్నాడంటే ఆ ధైర్యం ఏంటి ఉషా ఈ మగవాళ్ళకి? దేనికి అంటున్నాను, ఎవరిచ్చారు ఈ హక్కు? ఆడదాన్ని కొడతాడు, నువ్వు పడాలి అని చెప్తారు చూడు ఈ తల్లిదండ్రులు. అక్కడ పెంపకం రాంగ్. ఏం కాదులే సర్దుకుపో. ఎందుకు సర్దుకుపోవాలి? కొట్టడము, ఫిజికల్ అబ్యూస్ చేసినప్పుడు ఒక క్షణం కూడా భరించాలా వద్దా అనే సమస్య మీద చాలా పెద్ద డిస్కషన్ నడుస్తుంది. మీ ఆయనే కదా, మరి అదే తిరిగి భార్య కొడితే ఎందుకు తప్పు? మీ ఆవిడే కదా, ఎందుకు చెప్పరు అంటున్నా. వండి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి ఇల్లు నీట్గా శుభ్రంగా పెట్టి బాత్రూంలు కడిగి బకెట్లు కడిగి నీకు అన్నీ చేసి నీకు టిప్పుటాప్పుగా బయటికి పోవడానికి ఇచ్చే భార్యకి నేను ఇంత చిన్న మిస్టేక్ చేస్తే నువ్వు కొట్టడానికి ఆస్కారం ఉంటే, మరి ఇవన్నీ సరిపోకుండా తెస్తున్నావని ఏమి కొడితే? ఇది కొత్త యాంగిల్ కదా. నేను ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్, నేను జెండర్ ఆపోజిట్, ఫీమేలిజం, నేను ఫెమినిజానికి అగేనెస్ట్. నేను అనేది ఒక మనిషి ఇచ్చే రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. నేను చాలా మందిని చెప్తుంటాను, హస్బెండ్ సంపాదించకపోయినా అమ్మాయి సంపాదిస్తుంటే వాడిని తక్కువ చూడొద్దు చెప్తాను. నేను ఆ యాంగిల్లో కూడా మాట్లాడతాను. హస్బెండ్స్ సంపాదిస్తుంటే ఊరికే కూర్చొని తిని తందనాలాడి, లేకపోతే ఊరికే తిరిగి షాపింగులు చేసి కష్టపడే వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్? హస్బెండ్కి తలరాతలో కుదరలేదు, అతను చెయ్యట్లేదు, దేవుడు ఈ వీళ్ళకి సపోర్ట్ చేశాడు, ఏమవుతుంది? తప్పు కాదు. కానీ ఈవిడ సంపాదిస్తుంటే నువ్వు దాన్ని మళ్ళా తాగి తందనాలు ఆడేవాడు, లేకపోతే నువ్వు బయటికి పోయి ఏం చేస్తున్నావు, లేకపోతే ఇలా అలా సతాయించే వెధవలు కూడా ఉన్నారు. ఇలాంటి అల్లుళ్లను భరించాల్సిన బాధ్యత ఉందా, వదిలేయాలా? ఈ బాధ్యత ఖచ్చితంగా ఏ తండ్రి అయితే ఉంచాడు ఉషా, ఏ తండ్రి ఖచ్చితంగా ఉంచబుద్ధి కాదు. కానీ అమ్మో నేను పోయి మధ్యలోకి వెళ్ళాకైతే సమాజం ఏమంటుందో, నా కూతుర్ని తీసుకొచ్చుకుంటే సమాజం ఏమంటుందో అనే భయంతో లాస్ట్కి నువ్వు వదిలేయటం వల్లే ఈమె భరించి ఏ రోజు సూసైడ్ చేసుకున్న రోజు నువ్వు అయ్యో నా బిడ్డ బతుకున్నా బాగుండు అన్న రిగ్రెట్, తీసుకొచ్చుకున్నా బాగుండు అనే రిగ్రెట్. కొంతమంది మొహమాటం లేకుండా తల్లిదండ్రులు ఈ సొసైటీ ఒక్క ప్రెషరు, ఒత్తిళ్ళ భయం వల్ల నువ్వు చచ్చినా బతికినా ఆ ఇల్లే అని చెప్పే వదిలేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకు? భయం, ఇన్సెక్యూరిటీ. నేను తీసుకొచ్చుకుంటే రేపు నేనేం చేస్తాను? నలుగురు దుమ్మెత్తి పోస్తారు, రాళ్ళు రువ్వుతారు. ఏది కరెక్ట్ ఉషా? సమాజం కోసం భయపడో, లేదంటే అత్తింటి వాళ్ళ కోసం భయపడో ఒక ఆడపిల్ల ఫ్యూచర్ని అయితే ఖచ్చితంగా పాడు చేస్తున్నారనే చెప్పుకోవాలి. అండ్ వయసు వచ్చిందని ఆవేశపడి, అవతల కుటుంబానికి డబ్బు బాగా ఉందని కంగారు పడి పంపించేస్తే
వ్యక్తిత్వం చూడని రోజు అమ్మాయి జీవితం ఖచ్చితంగా స్పాయిల్ డబ్బులు అవుతుంది. ఎక్కడి వరకు యూజ్ అవుతాయి ఉషా? డబ్బులు యూజే. నేను ఎప్పుడు డబ్బులు ఎక్కడి వరకు యూజ్ అవుతుంది? డబ్బులు లేకపోతే అన్నం తింటామా అని ప్రేమ తింటామా అంటారు. నో. నీకెప్పుడైతే రెస్పెక్ట్, నువ్వు ఒక లక్ష్మీదేవి వాల్యూతో నా కూడిన ఇంటికి- ఏదైనా సరే అందంగానే ఉంటుంది. నాకు ఒక విచిత్రం ఏంటంటే, ఈ అత్తగారు హస్బెండ్ వేధింపులను మనం చాలా వింటుంటే, ఈమె ఒకప్పుడు కోడలేగా, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వేం తెచ్చావు, నీకు ఒకవేళ ఇప్పుడు ఏం తేలేదనో లేకపోతే ఈ అమ్మాయి నచ్చలేదు అంటే నువ్వు ముందేం చేశారు? మనకు సెట్ కాదని అప్పుడే వదిలేదు. సింపుల్. టైం తీసుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఏజ్ వచ్చిందని, దేనికి ఏజ్? నువ్వు తీసుకెళ్ళి పిల్లను చేతులారా నరకంగా ఒక యముడికి అప్పచెప్పే కంటే కాస్త ఓపిక పట్టుకొని ఉంటే నీ కూతురు నీ ఇంట్లో నీకు బరువా? తర్వాత తీసుకొచ్చుకుంటే తప్పు. కానీ ఈ సొసైటీకి భయపడి ఏ అనామకుడికో అర్హత లేని వాడికో ఊరికే అందనం ఎక్కిచ్చి నువ్వు అల్లుడు అని చెప్పేసి కుక్కను తీసుకెళ్లి సింహాసనం కూర్చోబెడితే వాడి బుద్ధి ఎక్కడుంటుంది? నీ కూతురు మనస్తత్వానికి తగ్గినవాడా? లేదు, నీ అర్హత ఎప్పుడు కానీ ఇది ఒక బ్యాడ్, ఐ డోంట్ నో, నేనైతే ఇది నమ్మను. నాకు నచ్చని పాయింట్ కూడా, మనము అమ్మాయిని మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, నా కూతురు అక్కడ సుఖపడుతుంది, అది చూడకండి. లక్కీగా ఆ అబ్బాయి నీకు నచ్చి ఆ ఫ్యామిలీ నిజంగా అట్లాంటి అందమైన ఫ్యామిలీ అయితే నువ్వు డబ్బును చూడకుండా ఇస్తే పర్వాలేదు. కానీ డబ్బునే చూసి నా కూతురు సుఖపడుతుంది అని ఇస్తే మాత్రం నీ కూతురు కన్నీళ్ళు ప్రతిరోజు నిన్ను అన్నం తిననివ్వవు, నిద్రపోనివ్వవు. ఎగ్జాక్ట్లీ. ఇంతకు మించి మనం కూడా ఏం చెప్పలేము. అవునంటారా కాదంటారు? సో మీరు ఆలోచించేటప్పుడు నీ ఆస్తి, నీ అంతస్తు, లేదు ఇంకేదో కుటుంబము చాలా హైఫై కుటుంబం అని చూడకుండా నీ కూతురు మాత్రమే నచ్చి చేసుకునే వాళ్ళకు మాత్రమే ఇవ్వండి మీ అమ్మాయిని. అపురూపంగా పెంచుకొని ఆ లక్ష్మీదేవిని తీసుకెళ్ళి నువ్వు ఏ అగ్నిగుండంలోనే వదిలేస్తే ఏమవుతుంది? నాశనం అయిపోతుంది, బూడిద అయిపోతుంది. నువ్వు కూడా ఇన్ని రోజులు పెంచి ఏం చేస్తావు? నీ చేతులతో నువ్వే ఆ మొక్కను నరికేసినట్టు అవుతుంది. సో కాబట్టికే అస్సలు సొసైటీకి భయపడండి. ఇప్పుడు చాలా సొసైటీ మారింది. అనవసరంగా మీరు ఆ ప్రెషర్ పెట్టుకొని లేనిపోని అపోహలకు పోయి, లేనిపోని ప్రెస్టేజ్ ఇష్యూలకు పోయి ఏమీ చెయ్యకండి. అమ్మాయికి అబ్బాయికి ఫుల్గా నచ్చి చాలా కంఫర్టబుల్గా ఉన్నప్పుడే చెయ్యండి. ఒకవేళ కర్మగాలి, ఇంకొక డైలాగ్ కూడా కొడతారు, బిడ్డల్ని కన్నాం కానీ రాతలు కన్నామా? కాదండి. మరీ అలా వదిలేయకండి. అలా ఏమీ కాదు. కర్మను ఒకవేళ కనకున్నా ఓకే, కర్మ ప్రకారం వాళ్ళకి అలా వైవాహిక జీవితం బాగలేదనుకుందాం, నువ్వు అండగా నిలబడండి. ఆ భయం, ఆ మనిషి ఆ తప్పు చేయకుండా ఆపగలిగి నా తల్లి తండ్రి ఉన్నారు అనే ధైర్యాన్ని ఇవ్వండి. అంతేగాని భయంతో మీరు బతికి ఆ పిల్లని అలా వదిలేస్తే రేపొద్దున మీ కన్న కూతురు, మీరు ప్రేమగా పెంచుకున్న కూతురు మీకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇటు భర్తలకి కూడా పర్వాలేదు, మీకు డబ్బు లేకున్నా పర్వాలేదు, మీ ప్రేమను చాలా వరకు పంచి అనాగరికంగా ప్రవర్తించకుండా, ఇంకా ఈ జనరేషన్లో కూడా ఈ ఫిజికల్ అబ్యూస్ కానీ లేకపోతే లాంగ్వేజ్ అబ్యూస్ కానీ ఏది చేయకుండా మాట్లాడితే తల్లిదండ్రి మీదకి పోతారు, నీ అయ్యి ఏం చేశాడు, నీ అమ్మ ఏం చేసింది అని. సో ఇలాంటి చీప్గా, అంటే మీకు ఇంకో విషయం తెలుసా, అమ్మాయి భరిస్తుంది అక్కడ, కానీ లోపల ఇన్నర్ వాయిస్ ఉంటుంది. ఒక్కొక్క లేడీకి ఇన్నర్ వాయిస్ పెట్టాలి. భర్త అలా మిస్బిహేవ్ చేసినప్పుడు ఎన్ని చెయ్యాలనుకుంటుందో అందులో ఒక్కటి చేసినా, ఒక వర్డ్ అన్నాను ఒకటి నించోవు, తల పోతుంది. ఆ ఒక రెస్పెక్ట్ని కాపాడుకోండి. వాళ్ళ కళ్ళల్లో మీరు దిగజారకుండా కాపాడుకొని నీ ఇంటికి నిన్ను నమ్మి ఎన్నో రోల్స్ ప్లే చేయడానికి, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కోడలుగా, ఒక ఎన్నో బంధాలను నెరవేర్తించి రేపొద్దున నీ మనమళ్ళు మనమరాళ్ళు ఆ రూపానికి కూడా ఇచ్చే ఒక వండర్ఫుల్ ప్రాణి ఆడది. ఆడదాని అసలు లేకపోతే ఆది లేదు, అంతం లేదు. మీరు గమనించండి, జంట చనిపోతే లేడీ ఉంటుంది, ఎందుకు? మమకారం పిల్లల మీద. కానీ అదే లేడీ చనిపోతే జంట ఒక్కరోజు కూడా ఉండడు. ఒక వారం రోజులు ఊరికి పోతే చూడు మొత్తం స్తంభించిపోతుంది ఇల్లు. అలాంటి వాళ్ళని గౌరవించి ఇలాంటి మానసిక ఒత్తిడికి లేడీని దేవకుండా ఎప్పుడైతే ప్రేమగా కొంచెం హ్యాండిల్ చేస్తే వాళ్ళన్నీ సర్దుకుంటాయి. తల్లిదండ్రులకు హ్యాపీ, మీ తల్లిదండ్రులకు హ్యాపీ, మీ జీవితం హ్యాపీ, పిల్లల జీవితం హ్యాపీ. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఎమోషనల్. ఒకటి మాత్రం కరెక్ట్, ఇదే బ్యాడ్ అల్లుడు, మంచి అల్లుడు దొరకపోతే ఎంత నరకమో, అదే ఒక మంచి అల్లుడు దొరికాడంటే బోనస్ గేమ్ అవుతుంది తెలుసా. ఒక కొడుకు పుట్టినట్టే, ఆ ఇంట్లో పుట్టినట్టే, నడిసొచ్చే కాలానికి కలిసొచ్చే
కొడుకు పుట్టినట్టు. అది ఆ అదృష్టము పొందడం అనేది నిజంగా కూడా పూర్వజన్మ సుకృతం అని చెప్తాను నేను. కాకపోతే ఇప్పుడున్న పిల్లలు చాలా కొంచెము అనలిటికల్గా చాలా అందరినీ యాక్సెప్ట్ చేసి అత్తామామల్లా చూడకుండా అలా ఉంటున్నారు ఇప్పుడు జనరేషన్. వాళ్ళకైతే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు జనరేషన్కి 80% చాలా బాగున్నారు. ఈ 20%లో ఎవరు ఉంటారంటే వాళ్ళ ఇంట్లో బ్యాక్గ్రౌండ్లో సిచ్యుయేషన్స్ వాళ్ళు అలా మిస్ట్రీట్ చేయటము, పిల్లలకు మర్యాద నేర్పించకపోవడము, తల్లిదండ్రులు భార్యను ఎట్లా ట్రీట్ చేయాలో తెలియని వాళ్ళ ఫ్యామిలీ నుంచి పుట్టిన వాళ్ళే మోస్ట్లీ ఉంటారు. లేకపోతే సరౌండింగ్స్తో ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్కి ఇంకేదైనా అదర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు వరకు చాలా అమ్మాయిలతో చక్కగా సఖ్యంగా ఉంటున్నారని అనుకుంటున్నాను, ఉండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, వండర్ఫుల్ టాపిక్. అండ్ చాలా మందికి కూడా పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది ఈ టాపిక్. వన్స్ పెళ్లి చేసే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇవాళ రోజుల్లో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా.